చటాపటాలేసుకుందాము. ఏంట్రా? ఏం లేదు, ఎప్పుడు చూసినా మీ ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవారు. మీ ఇద్దరు ప్రేమలో ఎప్పుడు పట్టారా? ఏదైనా సరే మీ ఇద్దరిని ఇలా కలిసి చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రామిస్. అది సరేగానే ఇదంతా ఎలా మొదలైందో చెప్పు. ఎలానా? ఎందుకు అడుగుతావులే, ప్రాబ్లమ్స్ రా. ఇంకొక 6 నెలల్లో తన ఇక్కడి నుంచి లేపుకెళ్ళిపోవాలి. తన బాబుకి నాకు అస్సలు పడదు. ఇంక మా బామర్దిగాడు అంటావా, ఇద్దరం కలిసి కొట్టుకున్నాం. తనేమో నాకు అస్సలు అర్థం కావట్లేదురా. పైగా నాకన్నా వయసులో 1 year పెద్దది. బోనస్ గా నెక్స్ట్ మంత్ చర్చ్ లో తన పెళ్లి. అరే, ఈ ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలుంటే నేను జెన్నీని ఎందుకు ప్రేమించాను రా? ఈ డైలాగ్ ఎక్కడ విన్నాను. ఏ వరుణ్, ఇది టూ మచ్ రా. వెరీ బిగ్ ఫ్యాన్. నిజం వరుణ్, వీడందరం కుట్టిసాడు. వీడు ఒక్కడ బాక్సింగ్ వచ్చింది చెప్పాడు. వీడు బాగుందా వాళ్ళే గుద్దుకొని బౌన్స్ అయిపోయాడు. హాయ్ గైస్, సో సారీ, నేను రెడీ అవుతున్నాను. We are going to move. Would you like me to get something to drink? No problem. We have time. Seriously. No. అక్కర్లేదు, నేను ఎలాగో వీళ్ళందరూ బయటకు తీసుకెళ్తాను. వరుణ్, అలా నా దగ్గర ఉన్నాయి. ఎలాగో మేము ముందు వస్తాం కదా. ముందొస్తారా? బాయ్ గైస్. వరుణ్, ఇందాక మావయ్య గారు ఫోన్ చేశారు. మెల్బోర్న్ నుంచి సిడ్నీ వెళ్లే డేట్ మారిందంట. మావయ్య గారు టికెట్స్ చేంజ్ చేసుకున్నారట. ఓకే, మళ్ళీ రాత్రికి ఫోన్ చేస్తాన్నారు. సరేనా? బాయ్ గైస్. బాయ్. వావ్, ముందు సింగపూర్, ఇప్పుడు యుఎస్. మీ మమ్మీ డాడీ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మెల్బర్న్ ఆస్ట్రేలియాలో ఉంది, యుఎస్ లో కాదురా. జెనీ, నేను నిత్యం చూడాలి. ఎక్స్క్యూజ్ మీ. ఐ నీడ్ యువర్ హెల్ప్. ఇప్పుడు నాతో మాట్లాడుతుందంటావా? అసలు ఎక్కడుంది ఇప్పుడు? కేంబ్రిడ్జ్ కదా. కేంబ్రిడ్జ్ లో ఎక్కడుందో తెలుసా? కేంబ్రిడ్జ్. ఏంటి? No, I'm not okay. నువ్వు నా ఫ్రెండ్ వా, తన ఫ్రెండ్ వా, ఇదొక్కటి చెప్పు చాలు. తను నీ ఫ్రెండ్ నిత్య, ఇందులో తను తప్పేం లేదు. నేనే నీకు చెప్పదని చెప్పాను. చెప్తే నన్ను ఖచ్చితంగా రావద్దంటావు అని తెలుసు. నేను వెయిట్ చేస్తాను నిత్య. నీ కోపం తగ్గేంత వరకు నేను వెయిట్ చేస్తాను. ఈ ఒక్కరోజే కాదు, ఇంకెన్ని రోజులైనా సరే నీకోసం వెయిట్ చేస్తాను. నేను ఇక్కడికి నీతో మాట్లాడటానికే వచ్చాను, మాట్లాడకుండా వెళ్ళను. ప్రకాష్, ఏంట్రా? రాపోదాం. ఏరా, దుబ్బేమన్నట్టుగా? ఆల్మోస్ట్. అసలు సిగ్గు లేకుండా తను మాట్లాడేంత వరకు వెళ్ళన్నావు చూడు, అక్కడ బాగా నచ్చావురా. నువ్వు కూడా ఇగో చూపించి ఏమనొచ్చు కదరా. మనం వెనక్కి పీకేదే ఉంది, నాతో నేను చూడడం తప్పితే. అరే, కాలేజీలో 3 సంవత్సరాల్లో చూడగానే మీరు మాట్లాడేసుకున్నారా. పైగా ప్రేమలో కూడా పడ్డారు. ఇప్పుడు అదే జరుగుతుంది అనుకున్నాను రా. అసలు ఈ అమ్మాయిలున్నారే అన్ప్రెడిక్టబుల్ రా. అది సరే, ఎన్నాళ్ళని వెయిట్ చేస్తావు చెప్పు? 10 days? 20 రోజులైనా సరే. నన్ను కూడా వెయిట్ చేయమంటావా? లైఫ్ రా, వెయిట్ చేయలేవా? అది ఒరే, తొలి ప్రేమ లాంటి క్యూట్ లవ్ స్టోరీ కావాలని ఒక హీరో అడిగాడు రా. నేను వెళ్ళి అతను కథ చెప్పొస్తాను రా. ఎవర్రా హీరో? ఆర్ నారాయణ మూర్తి. రే, నిత్య అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చిందంట. వాట్ ఏ ఉమెన్ రా. జెన్నీ రాత్రంతా తన గురించే మాట్లాడుతుంది. నిత్య ఇక్కడికి వచ్చి 6 months అయ్యిందంట. సునామీ వచ్చిన 2 నెలలకే ఇక్కడికి వచ్చి ఇదంతా సెట్ చేసిందంటరా. ఇంటికి కూడా ఒక్కసారే వెళ్ళిందంట. 1 సంవత్సరంలో ఇవన్నీ సెట్ చేసి స్కూల్ ఫినిష్ చేసి అప్పుడు ఇంటికి వెళ్తుందంటరా. ఒరే, నాకు తెలిసి ఇంకొక 1 year పడుతుంది అనుకుంటా. అప్పటి వరకు ఇలాగే వెయిట్ చేస్తూ ఉండు. నేను వచ్చి నేను చూసి వెళ్తుంటాను. జెనీ, మీరు ఇక్కడే ఉండొచ్చు. యాక్చువల్లీ రూమ్స్ ఆర్ ఫ్రీ. నేను ఇది టీచర్స్ క్వార్టర్స్ అని ప్లాన్ చేసి పెట్టాను. కీస్ విత్ మీ. ఓకే రత్య. కమ్ కమ్. బూత్ బంగ్లాలా ఉందేంట్రా? ఆడదయ్యాలు. వీళ్ళకి ఇదే కరెక్ట్.
సరే చూద్దాం పద. రారా. లైట్ ఓకే. పర్లేదురా, బానే ఉంది. నాట్ బ్యాడ్. రే ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తను ఒప్పించడానికి. ఇక్కడే బెటరు, లేకపోతే డబ్బులు బొక్క. ఏంటి వరుణ్, ఎవ్రీథింగ్ ఓకే? ఓకే. తను ఎలా ఉంది? గుడ్. ఎప్పుడో కంప్యూటర్తోనే. తన ఈమెయిల్ ఐడి ఏంటి? nitya88@hotmail.com అంతేగా? అవును. అమ్మా 5 minutes. ఓకే. ఈమెయిల్స్ అన్ని నీకోసం 3 ఏళ్ల క్రితమే రాశాను నిత్య, కానీ ఇప్పుడు ధైర్యం వచ్చింది నీకు పంపించడానికి. చదువు. ఐ లవ్ యూ. నేను ఇదంతా ఎక్కువ ఆలోచించి రాయట్లేదు, ఎందుకంటే నువ్వు చదవని తెలుసు. అందుకే నేను పంపట్లేదు. కానీ ఏదో ఒక రోజు నువ్వు ఇదంతా చదువుతావు. ఆ రోజు నేనుంటాను SMS పంపాడే. నీ పక్కనే. చిన్న రూమ్, అందమైన రూమ్. నిన్ను కిటికీలోంచి తీసుకురావచ్చు. నిన్నెందుకు నాతో రావద్దని చెప్పాను నిత్య. ఐఎమ్ అ ఫూల్. పిచ్చి నాకు. ఇవాళ మొదటి రోజు. సంతోషంగా లేను. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. బాగుండేది. యాక్చువల్లీ నువ్వే ఉండాలి ఇక్కడ, నేను కాదు. నువ్వు నా మీద కోపంగా ఉన్నావు. నేను పంపించిన ఒక్క మెయిల్కి రిప్లై రాలేదు. అర్థమైంది. నన్ను మర్చిపోయావు కదా. నేను నీ లైఫ్లో లేను కదా. ఒక్కసారిగా నిత్య వచ్చేస్తా. ఎంత దూరమైనా సరే. ఎంత చేసావు నా కోసం. పిచ్చిదానా, నా మీద నీకున్న ప్రేమ ఎంత. గట్టిగా కౌగిలించుకొని కూర్చున్న సమయానికి విలువ ఎంత. నేనే ఇక్కడ లవ్ అడ్వైస్. ఇక్కడ నాకు ఇచ్చిన పేరు లవర్. నా గ్యాంగ్ అందరికీ నీ గురించి తెలుసు. నవ్వుతున్నావా? నవ్వుకో. నువ్వు లేకపోయినా ఈ 2 ఏళ్ళు గడిచిపోతే నిత్య. కాకపోతే చాలా కష్టంగా. నేను ఎప్పుడేం చెప్పానా, చెప్పగలిగానా? నువ్వెంత అందంగా ఉంటావో. పనిష్ మీ, బట్ ప్లీజ్ ఫర్ మీ. శిక్షించు నిత్య, కానీ క్షమించు. అంతా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పదరా పదా. నువ్వెక్కడ దొరికావురా బాబు? నా ఈమెయిల్స్ అన్ని చదివావా? 473 ఈమెయిల్స్ అన్ని చదివాను. రాత్రంతా మేల్కొనే ఉన్నాను. పొద్దున కూడా నిద్ర రాలేదు. సారీ, నేను నిద్ర చెడగొట్టినందుకు. అండ్ థ్యాంక్ యూ చదివినందుకు. ఇంకా ఏం లేదు. అంటే ఈమెయిల్స్ చదివిన తర్వాత ఏం చెప్పాలి? ఇప్పుడు నువ్వు నాకు బాగా అర్థమయ్యావని చెప్పనా? నీ గురించి నాకు బాగా తెలుసు కదా వరుణ్. చెప్పడానికి ఏమీ లేదు. అవన్నీ అప్పుడే పంపించి ఉంటే బాగుండేది. నీ మనసులో నుంచి వచ్చిన మాటలని అనుకునేదాన్ని. అవన్నీ నా మనసులోంచి వచ్చిన మాటలు నిత్య. ఒక మంచి బుక్ చదువుతున్నట్టు అనిపించింది. నిన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క నిమిషం నువ్వే నిత్య. నువ్వు మాత్రమే. చదివిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను క్షమించు అంటానని అనుకున్నావా? తెలుసు, వెంటనే రావని తెలుసు, కానీ వస్తే బాగుంటుంది. వీడు నేను ఇక్కడే వెయిట్ చేస్తాం. అరే నేనా? హే జెన్నీ, రారా మామా వెళ్దాం.
నీకేం కావాలి వరుణ్? నువ్వు పాట పాడగానే పరిగెత్తి రావడానికి ఆ అమ్మాయిని కాదు వరుణ్. నేను ఇప్పుడు నీకు ఆడిటోరియంలో కూర్చుని కనిపించిన అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయింది. నేను నీకోసం వచ్చాను నిత్య. 1,00,000 సార్లు సారీ చెప్పాను. ఆ మెయిల్స్, అందులో ఉన్న ప్రతి మాట నాదే. ఎన్ని సంవత్సరాల తర్వాత నా మాటలు నావే. నిన్ను కలవని ఎన్ని సంవత్సరాలు ఏం చేశానో, ఏం ఫీల్ అయ్యానో, ఏం ఆలోచించానో మొత్తం రాశాను. ఇంకేం కావాలి? నాకు తెలియదు. నేనంత పెద్ద తప్పేం చేశాను? నా పేరెంట్స్ కోసం, చదువు కోసం, జాబ్ కోసం కొంత టైం తీసుకున్నాను, అంతేగా. అదంత పెద్ద తప్ప? అవన్నీ అయిపోయాయి కాబట్టి నేనా నీ లిస్ట్లో అన్ని బాక్సెస్ లో టిక్ పెట్టుకుంటూ ఇప్పుడు నా నంబర్ వచ్చిందనమాట. నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ నేను రెడీగా ఉండాలన్నమాట. ఒకవేళ అవన్నీ పూర్తి చేయడానికి ఇంకో 3 సంవత్సరాలు పట్టుంటే అప్పుడు వచ్చుండేవాడివి కదా. ఇప్పుడెందుకు వచ్చావు? నాకోసమా, లేక నీ ప్లానింగ్ ప్రకారం పెళ్లి చేసుకునే టైం వచ్చిందనా? నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. ఐ డోంట్ థింక్ సో. ఇది నువ్వు నేను నిత్య, మనం వరుణ్ నిత్య. 4 సంవత్సరాల ముందు. ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు లేదు. దానికి ఎవరు కారణం? నువ్వు. మళ్ళీ చెప్పు. మన మధ్య అంత అయిపోయిందని చెప్పింది నువ్వే. ఒప్పుకుంటాను, అలా చెప్పింది నేనే. కానీ చెప్పేలా చేసింది నువ్వు. నీకది గుర్తులేదా? గతం గురించి మాట్లాడక నిత్య. మాట్లాడతాను. నేను నీతో గొడవ పట్టడానికి రాలేదు నిత్య. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు తెలుసు. నీకోసం. హైదరాబాద్ వెళ్ళి మాట్లాడుకుందాం. నేను హైదరాబాద్ రావడం కుదరదు. నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. నువ్వు సడన్ గా వచ్చి రమ్మంటే నేను ఇదంతా వదిలేసి రాలేను. నా కోసం రా. ఇప్పుడు ఇదే నా లైఫ్, ఇదే నా పని వరుణ్. నీకది బాగా అర్థమవుతుందనుకుంటున్నాను. ఓ, ఇంకో 6 నెలలు నేను ఇక్కడే ఉన్నా అది చెప్తావు కదా. నువ్వు బేసిక్గా బిజీ ఉండి కాదు, నా మీద పగ తీర్చుకుంటున్నావు, అంతేగా? నువ్వు తప్ప నా జీవితంలో వేరే ఏమీ లేదనుకుంటున్నావా? అస్సలు నీ గురించి ఆలోచించడమే మానేశాను. నువ్వసలు నాకు గుర్తే లేదు. ఇప్పుడు ఈ పిల్లలు ఇదే నా ప్రపంచం. ఒకప్పుడు నువ్వే నా ప్రపంచం అనుకున్నాను, ఇప్పుడు కాదు. ఒకప్పుడు నేనే నీ లైఫ్ అనుకున్నా, ఇప్పుడు ఈ పిల్లలే నీ జీవితం అయిపోయారు. సో యూ డూయింగ్ సంథింగ్ విత్ యర్ లైఫ్, రైట్? అదే కదా నేను చెప్పింది ఆ రోజు, కానీ అప్పుడు పెద్ద విలన్లా చూసాను. కమన్, సైకాలజీ చదివావు కదా, థింక్ లాజికల్లీ. నేను నాతో కేరళ తీసుకెళ్లేదని కదా విడిపోయాం. ఒకవేళ నీ బలవంతం వల్ల తీసుకెళ్లుంటే ఇవన్నీ చూసుండేదనివా? లేదే. అలాగే వెయిట్ చేస్తుండేదాన్ని, అప్పట్లాగే నా వెనకాల తిరుగుతుండేదాన్ని, ఏ పని పాట లేకుండా. పని పాట లేకుండా? కరెక్ట్. ఇదంతా నీ వల్లే జరిగిందంటావు. నువ్వు నా జీవితాన్ని మార్చేశానంటావు. ఒక బిల్డింగ్ కి నీ పేరు పెట్టుకుంటాను వరుణ్. థ్యాంక్స్. నిత్య, ఈమెయిల్లో రాసావు కదా యూఆర్ మెంట్ టు బీ అని. కానీ ఇదే మనం. గతాన్ని మర్చిపోమని నువ్వంటున్నావు, కానీ గతం తెలుసు కాబట్టి చెప్తున్నాను. వీఆర్ నాట్ మెంట్ టు బీ. రాసి పెట్టలేదు, అంతే. నీకు ఇది కావాలని లేదు, అస్సలు లేదు కదా. ఇప్పుడు చెప్తున్నాను, ప్రతిసారి నీ వల్లే విడిపోతున్నావు, ప్రతిసారి నువ్వే వద్దనుకుంటున్నావు, సమస్య వచ్చినప్పుడల్లా నువ్వే దూరంగా పారిపోతున్నావు. ఇప్పుడు కూడా మనం ఎప్పుడు కలలేమా నువ్వే చెప్తున్నావు. మన వల్ల కాదు కదా, తిట్టుకోకుండా, పోట్లాడుకోకుండా, అరుచుకోకుండా మాట్లాడుకోవడం మన వల్ల కాదు కదా. ఇదే నేను చెప్పేది. ఓ, నువ్వు చెప్పే సొల్లంతా వింటూ నోరు మూసుకొని కూర్చోమంటే మాత్రం నా వల్ల కాదు. మనం మళ్ళీ కలవాలని ఇంత దూరం వచ్చావు, ఇప్పుడు కూడా తప్పంతా నాదే అంటున్నావు. అంతా నా మీదే తెసేసావు కదా. 15 నిమిషాలు ఓపిగ్గా వెళ్ళలేకపోయావు. నేనెలా నమ్మాలి? నమ్మి నీతో ఎలా రావాలి? రావద్దు, బుద్ధి తక్కువై నన్ను నమ్మక్కర్లేదు, నాతో రావక్కర్లేదు. అర్థమయ్యిందింటే ఇంతేనా, నేనంటే నీ ఇష్టం ఇంతేనా?